పులిగుట్ట మైనింగ్ తవ్వకాలు అనుమతులు రద్దు చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచల యుగేందర్ గౌడ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అమడబాకుల గ్రామంలోని పులిగట్టుపై అక్రమ మైనింగ్ తవ్వకాలు ప్రారంభించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నాటు బాంబులతో గుట్టలను పేల్చేస్తున్నారని యుగేందర్ గౌడ్ తెలిపారు. పులిగుట్టకు సమీపంలో ఏనుగుంట రిజర్వాయర్, మోడల్ స్కూల్, కేజీబీవీ పాఠశాల, 33 కేవీ సబ్స్టేషన్లు ఉన్నాయన్నారు. పశుపక్షాదులు కూడా ఈ గుట్ట ఒకటే ఆధారమన్నారు. మైనింగ్ కోసం బ్లాస్టింగ్ చేస్తే ప్రాణ నష్టంతో పాటు పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్కు విన్నవించినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి పనులు నిలిపివేయకుండా సాసారం చేయడంతో ఈరోజు హెచ్ఆర్సీని కూడా ఆశ్రయించడం జరిగింది. మరి 20 సంవత్సరాల కింద అక్కడ లీజుకి ఇచ్చారు ఒక ప్రభుత్వం, ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్కు. 20 సంవత్సరాల కింద అక్కడ ఏం నిర్మాణాలు లేవు. కానీ 20 సంవత్సరాల తర్వాత అక్కడ ఒక ఏనుగుంట రిజర్వాయర్ ఉంది, ఒక మోడల్ స్కూల్ ఉంది, కేజీబీవీ పాఠశాల ఉంది, 33 కేవీ సబ్స్టేషన్ ఉంది. మరి ఇంత నిర్మాణాల తర్వాత 20 సంవత్సరాల లీజు కూడా అయిపోయింది. మళ్ళీ కొద్దిమంది అధికారుల నిర్లక్ష్యంతో మా ఊర్లో ఒక పులిగుట్ట అనేది ఉంది సార్. అక్కడ దాని మీద అక్రమ మైనింగ్ జరుగుతుంది సార్. అక్కడ ఈ 20 సంవత్సరాల కింద నుంచి మైనింగ్ అక్కడ జరగాలని చెప్పి చాలామంది ప్రయత్నాలు చేసింది సార్. అక్కడ జరపాలని మేము అడ్డుకోవడం వల్ల కూడా ఇప్పటి వరకు ఎవరు రాలేదు. 20 సంవత్సరాల తర్వాత మాకు లీజ్ ఉంది అని చెప్పి వేరే వాళ్ళు వచ్చింది సార్. ఈరోజు వాళ్ళు వచ్చే టైం వరకు అక్కడ డెవలప్మెంట్ ఏముంది సార్ అంటే మోడల్ స్కూల్ ఉంది సార్. అక్కడ 600 మంది విద్యార్థులు ఉన్నారు సార్. ఇదే సర్వే నెంబర్లోనే ఉంది సార్. ఇక్కడ మైనింగ్ జరుగుతున్న సర్వే నెంబర్లోనే